అడవిలో హోలీ. ఒక అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉండేవి. అక్కడ వాటికి కావలసినంత ఆహారం దొరికేది. అవి ఏ చింత లేకుండా కాలం గడిపేవి. అయితే వాటిలో ఒకదానితో మరొకటి ఎలాంటి అవసరం లేకపోవడంతో వాటి మధ్య అనుబంధాలు కూడా లేకుండా పోయాయి. వేటికవే ఒంటరిగా ఉండేవి. ఈ ధోరణి ఒక ఏనుగుకి నచ్చలేదు. జీవితం యాంత్రికంగా అనిపించింది. పలకరింపులు, పరాచికాలు, పోట్లాటలు, అలకలు, సర్దుబాట్లు ఇవేవీ లేవు. అన్నీ తినడానికే బతుకుతున్నట్టు, బతకడానికే తింటున్నట్టు కాలం వెల్లదీస్తున్నాయి. వీటి మధ్య స్నేహం కలిగేలా ఏదైనా చేయాలి అని ఆలోచించేది ఏనుగు. ఒకసారి ఏనుగు ఆ అడవికి దగ్గరగా ఉన్న ఊరి పొలిమేరలో రంగులతో హోలీ ఆడుతున్న పిల్లలను చూసింది. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం, రంగుపడ్డ పిల్లలు కోపంతో తమ మీద రంగు వేసిన వారి వెంట పరిగెత్తడం, మళ్ళీ నవ్వుతూ అందరూ కలిసిపోవడం అంతా చాటు నుండి గమనిస్తున్న ఏనుగుకు ఆలోచన కలిగింది. ఏనుగు దుకాణం నుంచి రంగులు తీసుకొని అడవికి వెళ్ళింది. ఒక పెద్ద తొట్టెలో నీళ్లు పోసి రంగులు కలిపి సిద్ధం చేసింది. మిత్రులారా, ఒకసారి ఇక్కడికి రండి అని పిలిచింది. కుందేలు, జింక, ఎలుగుబంటి, నక్క, జిరాఫీ అన్నీ వచ్చాయి. మనము హోలీ ఆడుతాం రండి అంటూ ఏనుగు తొండంతో రంగు నీళ్లు తీసుకొని జిరాఫీ మీద వేసింది. నీకసలు బుద్ధుందా? ఈ నీరేంటి అని కోపంగా అరిచింది జిరాఫీ. ఏదో సరదాగా పోస్తే అంత కోపం దేనికని ఏనుగు అంది. అక్కడే ఉన్న నక్క నచ్చజెప్పింది. నీ మీద పోస్తే తెలుస్తుంది అంటూ జిరాఫీ నక్క మీద రంగు చల్లింది. నక్క ఊరుకుంటుందా? జిరాఫీ మీద రంగు వేయబోతే అది కాస్త ఎలుగుబంటి మీద పడింది. ఎలుగు నక్క మీద వేయబోతే ఆ రంగు ఒంటి మీద పడింది. కుందేలు పకపక నవ్వుతుంటే ఎలుగుబంటి దాన్ని రంగు నీళ్లలో ముంచి తీసింది. ఇలా ఒకటి తప్పించుకుంటే మరొకటి దొరికిపోయి మొత్తానికి జంతువులన్నీ హోలీ ఆడేశాయి. ఇక ఆ రోజు నుండి వాటి మధ్య స్నేహం బలపడింది. అప్పుడప్పుడు పోట్లాడుకున్నా చివరకు అన్నీ ఎంతో ప్రేమగా ఉండసాగాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒకరితో మరొకరు స్నేహంగా ఉంటే సంతోషం రెట్టింపవుతుంది.